పోయాయి. సంగమా మీరు గమనించండి, చాలా కరువులోనంట మన బిడ్డల్నే మనం వండుకొని తింటాం. ఈ బాక్సులో వదులు. మన బిడ్డలనే మనం వండుకొని తింటాం అని వాక్యాలు చెప్తా ఉన్నవి. చాలా భయంకరమైన విషయాలు మనం వినబోతున్నాం. ఎంత కరువు అంటే, ఈరోజు మీ కూలి 500 అయితే ప్రకటన గ్రంథంలో చూపిస్తాను. అమ్మ వినండి, ఈరోజు మీ కూలి 500 అయితే భార్య భర్త పిల్లలు తినటానికి సరిపోదంట. 500కి ఒక ఇడ్లీ రేటు పెరిగినా ఆశ్చర్యం లేదు. నీ సంపాదన, నీ భార్య పిల్లలు తినలేరు. అలాంటి కరువు రాబోతుంది. ఒక ఇడ్లీ 500 పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నువ్వు కష్టపడితే ఒక ఇడ్లీ వచ్చిద్ది. ఒక ఇడ్లీ నువ్వు తింటావా, నీ భార్య తినిద్దా, నీ పిల్లలు తింటారా? అలాంటి కరువు రాబోతుంది. మీరేమో సీరియస్గా తీసుకోవట్లేదు. భక్తి జీవితం కనపడట్లేదు. ఆర్టిఫిషియల్గా మందిరాలకు వస్తున్నారు, పోతున్నారు. అందుకే అంటున్నాడు, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉండని. వాని క్రియల ప్రకారం నేను తీర్పు తీరుస్తాను, జీతం ఇస్తాను. ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే. ఆయన రావటానికి గల కారణం కేవలం పరిశుద్ధుల కోసమే. పరిశుద్ధులను ఎత్తుకొని వెళ్ళిపోతాడు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరైతే క్రీస్తును నమ్మరో తాగుబోతులుగా, వదరబోతులుగా, తిట్టుబోతులుగా, గర్విష్ఠులుగా, అహంకారులుగా, దేవదోషకులుగా, మూర్ఖులుగా ఉంటారో వాళ్ళు విడవబడతారు. ఘోరమైనటువంటి స్థితి. అయితే క్రీస్తుతో ఎత్తబడటం కూడా అంత తేలికైన విషయం కదా. అదే చెప్తుంది. మేము సంఘం శ్రమల్లో ఉంటుంది అని ధైర్యంగా చెప్పలేని సేవకుడే కాదు. సంఘం అంట క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడిద్ది శ్రమలు లేకుండా అని చెప్తున్నారు. ఏమి శ్రమలు పడ్డామండి మనం? ఇటు వినండి, ఒకసారి వినండి. అంతా దొంగ భక్తి చేస్తున్నాము. నిజంగా అంత్యక్రీస్తు వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తే నిన్ను చంపేస్తాను, నీకు కనీసం రేషన్ కూడా ఉండదు, నువ్వు నా ముద్ర వేసుకోపోతే అని టెస్ట్ పెట్టకపోతే, నేను కూడా నా భక్తి కూడా ఏమండి మీకు అర్థం కాదు. ఈరోజు నేను ఇంత తెల్ల వస్త్రాలు వేసుకొని పాస్టర్ లాగా బిల్డప్ ఇస్తున్నాను కదా. ఈ అంత్యక్రీస్తు వచ్చి నాకు ఏది ఆధారమో ఆధారాన్ని పట్టుకొని వాడు తీసేస్తా ఉంటే అప్పుడు నా భక్తి తెలిసేది. నా పిల్లలు ఇష్టం అనుకో, నీ పిల్లల్ని చంపుతాను దేవుని విడిచిపెట్టలేకపోతే. ఏం చేస్తాను చెప్పండి? వాడు అవకాశం ఇస్తే పిల్లల్ని బ్రతికించుకుంటాం, దేవుని విడిచిపెడతాం. ఇలాంటి టెస్ట్ లేకపోతే నువ్వు ఎలా ఎత్తబడతావు? నువ్వు భక్తుడు అని, నేను భక్తుడని సమాజాన్ని నమ్మిస్తున్నాం. సంఘం శ్రమంలో ఉండాలి. ఆయన రాకడ ముందు శ్రమలు ఉన్నాయి. ఏమున్నాయండి? త్వరగా రిఫరెన్స్ నోట్ చూసుకోండి. నేను కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని. చూడండి, ఇంకా కొంతమంది చంపబడాలి. దేవుని సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని పోలిక మనలోకి వచ్చేంత వరకు మనమంట చంపబడాలి. అందుకే మిమ్మల్ని తెల్ల వస్త్రాలు వేసుకోమన్నా. ఇక్కడ చూడండి,
తెల్ల వస్త్రాలు వేసుకోవటం మనందరికి ఈజీ అయిపోయింది. క్రీస్తు కొరకు నువ్వు చంపబడతావా అంటే తెల్ల వస్త్రాలు కూడా విడిచిపెట్టి పరిగెత్తుతాం మనం. అంత్యక్రీస్తు ఆ చిన్న కొమ్ము పాప పురుషుడు, ధర్మ విరుద్ధమైనటువంటి ఆ పురుషుడని నిన్న చాలా విషయాలు, ఒక 5 విషయాల వరకు చెప్పాను. తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తాడు వాడు. ఈయన రావాలంటే పిక్ చూడండి, ప్రభువైన యేసు రావాలంటే ఈ అంత్యక్రీస్తు వాడి పరిపాలన ఉంది. అప్పుడే రాడాయన. ఇవే 2 రోజులు మీకు రిఫరెన్సులు చూపించాను. సంఘం శ్రమల్లో ఉంటుంది అంటానికి ఇదే బలమైన ఆధారం. ఆ పై వచ్చిన వాళ్ళు అంటున్నారు చూడండి, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం. ఇటు చూడండి, హేబేలు మొదలుకొని బరకియా కుమారుడు జకర్యా వరకు, నిన్న మొన్న ప్రవీణ్ పగడాల వరకు, అన్నయ్య వరకు చంపబడిన వారు రక్తము నిమిత్తము వాళ్ళందరూ ఇదిగో పరదేశంలో ఉండి ప్రభువుకు చెప్తున్నారంట, అయ్యా ఇంకెంతకాలం అయ్యా మేము పరలోక రాజ్యం లేకుండా ఇక్కడ ఉండాలి, ఈ భూలోకంలో మనుషులు మారరు, చంపేయి. వాళ్ళు తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా నటన చేసుకుంటా బ్రతుకుతున్నారు, చంపేయి అని వీళ్ళందరూ అంటుంటే ప్రభు కింద రాపించాడు చూడండి, నోరు మూసుకొని మీరు కూర్చోండి, మీలాగే ఇంకా కొంతమంది నా కొరకు ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సంఘం కొరకు చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే సంఘం శ్రమల్లో ఉంటుంది. దుర్బోధలు నమ్మమాకండి. ఏం భక్తి చేసావని నిన్ను యేసయ్యో చెత్తుకుపోతాడమ్మా. కుళ్ళుకుంటానే పాట పాడుతుంటావు, కుళ్ళుకుంటానే కానుకెత్తుంటావు, కుళ్ళుకుంటానే మందిరానికి వస్తుంటావు, మార్పు లేదు, గొడవలు ఆడుకుంటానే ఉంటారు, అంతా నటన. నిన్ను చూసి ప్రభు వచ్చి లేదు తీసుకొని పోతాడా? కరువు లేదు, క్షామం లేదు, దెబ్బలు లేవు, ఇబ్బందులు లేవు. మనకి రాజరికాన్ని అనుభవిస్తున్నాం. దేవుని కోసం కష్టపడాలి మనం. ఆ కష్టమే ఈరోజు మీరు చూస్తున్నారు. నా ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఏదో వెళ్తున్నాడు ప్రార్థనకి. గొప్ప గొప్ప వాళ్ళకి లేనటువంటి నాలెడ్జ్, జ్ఞానం, వాక్య నడిపింపు, వాక్య ప్రతిష్ఠిత నాకు దేవుడు ఇచ్చాడు. రాకడకు సూచనలు చెప్పాం. నిన్నటి దినాన్న ప్రారంభించాం. క్రీస్తు విరోధి ఎవరు? వాడు ఏం చేస్తాడు? శ్రమలు. ఎన్నేళ్ళండి? 7 ఏళ్ళు శ్రమలు అంటున్నారు. 7 ఏళ్ళు శ్రమలు ఉండవు. 7 ఏళ్ళు సంధి చేసుకుంటాడంట మనతో. ఏం చేసుకుంటాడు? సంధి చేసుకుంటాడంట మనతో వాడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది. మీరు ఆ మాట చూడండి. అందుకే అన్నాను, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం అక్కా చెల్లెళ్ళు లాంటివి. ఇదిగో కవలలు. ఈ పుస్తకం ఆ పుస్తకం చదివితేనే మీకు అర్థమైంది. అందుకే దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాన్ని సాహసించి ఎవరు చెప్పరు. మహా చెబితే దానియేలు సింహభవనంలో ఉన్నారని చెబుతారు, శద్రకు మేషకు అబేద్నగోలు అగ్నిగుండంలో పడ్డారని చెబుతారు. అంతకంటే దానియేలు కలలు కన్నాడని చెబుతారు. ఈ దానియేలు గ్రంథంలోనే 70 వారాలు ఉన్నాయి. ఈ దానియేలు గ్రంథంలోనే చిన్న కొమ్ము అంటే క్రూర మృగం. ఇదిగో దానియేలు గ్రంథంలోనే మీరు అర్థం చేసుకోండి, అంత్యక్రీస్తు వాడి ఎంట్రీ గురించి. యేసుక్రీస్తు శిష్యుడి కంటే కూడా యేసుక్రీస్తుని చూడని వాడు దానియేలు. దర్శనం ద్వారా చూసినవాడు, ప్రత్యక్షంగా చూడలేదు. యోహాను చూసినట్టు చూడలేదు, దర్శనంలో చూశాడు దానియేలు. అందుకే దానియేలుకు ఇంత గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. సంఘంలో అడగండి అమ్మా పాస్టర్ గారిని, అయ్యా రాకడ గురించి చెప్పు, దేవుని రాజ్యం గురించి చెప్పయ్యా, మాకు నేర్పించయ్యా.
అందుకే సంఘానికి సుదీర్ఘంగా చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం తీశారా? 9వ అధ్యాయము 27వ వచనం చదువు నాయన. ఎవరు అతడు? అదే ఎవరు అతడు? రాత్రి ఎన్ని పేర్లు చెప్పినా అతడు ఎవరండి? ఒక సభలో ఇలాగ అడుగుతున్నా, ఎవరు అతడు అతడు అని అడుగుతుంటే మహేష్ బాబు అన్నాడు ఒకడు. విన్నారా? ఇది అతడు సినిమా కాదు. ఎవరు అతడు అంటే రాత్రి ఎన్ని పేర్లు చెప్పాను మీరు చెప్పండి. నాశనపుత్రుడు 1, పాప పురుషుడు 2, ధర్మ విరుద్ధమైన పురుషుడు 3, 4 చిన్న కొమ్ము, 5 ఇష్టానుసారముగా ప్రవర్తించే రాజంట వాడు. వాడే అతడు. వాడు ఇష్టం వచ్చినట్టుగా రూలింగ్ చేస్తాడు. వాడు ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు, ఎలా పడితే అలాగా నడిపిస్తాడంట ప్రపంచాన్ని. ఒకసారి పెట్టిన సిస్టమ్ ఇంకోసారి ఉండదు వాడి దగ్గర. నేను ఎప్పుడు పెట్టాను అంటాడు. వాడితో ఏమండి ఎంత తిప్పల పడతామో. అందుకే అంటున్నాను, యేసయ్యను నమ్మండి, యేసుక్రీస్తు కోసమే బ్రతకండి. అతడు ఒక వారం అంటే ఏమనుకుంటున్నారు? వారం అంటే ఏంటండి? సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అంటారా? మీ అంత తెలివితేటలు నాకు లేవు. యాకోబు ఏమంటున్నాడు చూడు ఆ మాటకి? వారం అంటే ఆదికాండము 29వ అధ్యాయం 27, 28 వచనాలు చదవండి. వారం అంటే నేను అన్నాను, ఇదిగో ఈ వాక్యాలు అర్థం చేసుకోవాలంటే మినిమం మీకు వాక్య చదువు ఉండాలా. 27 ఈమె యొక్క వారము సంపూర్ణము చేయమంటే ఇదిగో 29వ అధ్యాయము 27, 28 వచనాలు. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల ఆమెను కూడా నీకు ఇచ్చేదను. తర్వాత 28వ వచనం, యాకోబు ఇలాగు చేసి వారు, ఇది చూడండి, యాకోబు కంట మేనమామే, ఒరే నా కాడ పని చేసుకుంటున్నావు కదరా, నాకు 2 కూతుర్లు ఉన్నారు, ఒకదాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానులే, 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడంట. యాకోబేమో లేయాని ఏమంటే ఇదిగో రాహేల్ని ప్రేమించాడు. లేయా ఏమో జబ్బు కళదే, కళ్ళు బాగోవంట పెద్దదానికి. అందుకే నేను పెళ్లి చేసేటప్పుడు ముసుగు తీపిచ్చి పెళ్లి చేస్తుంటాను. యాకోబు కూడా ఏమంటే ఇదిగో మామ చేతిలో మోసపోయాడు. తల్లిని, తండ్రిని, అక్కని, అన్నని మోసం చేసేవాళ్ళు ఏమంటే ఇదిగో పిల్లనిచ్చిన మామ చేతులైనా మోసపోతారు, అత్త చేతులైనా మోసపోతారు. యాకోబుకి రాత్రి ముసుగేసుకొని తీసుకొచ్చాడంట రాహేలే అని. పెళ్లి చేసుకున్న తర్వాత ముసుగు తీయగానే ఎవరు జబ్బు కాలది. మామ ఏంది మామ నన్ను మోసం చేసావు, నువ్వు పెద్ద మోసం గురించి నువ్వే చెప్పాలి, అన్నని మోసం చేసి వచ్చినాడు నువ్వు. అయితే ఇదిగో ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, దాన్ని కూడా ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను చిన్నదాన్ని. యాకోబు కంట 7 సంవత్సరాలు వారంలాగా అనిపించిందంట. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా. 7 సంవత్సరాలు ఆడపిల్ల కోసం 7 సంవత్సరాలు వారం అనిపించిందంట. మహానుభావులు మీకు వందనాలు. ఆడపిల్ల కానీ మన జీవితంలో పడితే లోకం తెలీదు, టైం తెలీదు. ఆడవాళ్ళకు కూడా అంతే. మగవాడు కానీ పడితే ఏమండి ఇక టైం తెలీదు, ఏం తెలీదు, పొద్దు తెలీదు, ఏం తెలీదు. రైట్. వాడు మళ్ళీ రండి, దానియేలు గ్రంథానికి రండి. వారం గురించి చెప్తున్నాం. వారం అంటే 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, వారం అంటే 7 సంవత్సరాలు. రైట్. అతడు ఒక వారం వరకు అంటే అంత్యక్రీస్తు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును. అర్ధవారమునకు బలిని, ఇది చూడండి, ఫస్టే
7 సంవత్సరాలు మీతో ప్రామిస్ చేసుకుంటున్నాను, నేను మీతో కలిసి ఉంటాను, మీరు నాతో కలిసి ఉంటారని నమ్మిచ్చాడంట. అర్ధవారానికి ఆపేశాడు. అంటే 3.5 సంవత్సరాలకే వాడు ట్రెండును మార్చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాకడకు ముందు వీడి పరిపాలన భలే భయంకరం. నేను ముందే చెప్పాను, రాజుల పరిపాలన అయిపోయింది, చక్రవర్తుల పరిపాలన అయిపోయింది, పెత్తందారులు పరిపాలించారు మనల్ని, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, గొప్ప గొప్ప వాళ్ళ పరిపాలన కింద ఉండొచ్చాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం జరుగుతుంది. ఇక లాస్ట్ అంట, ఇదిగో దేవుడు వచ్చే ముందు, తన రాజ్యానికి తీసుకువెళ్ళే ముందు అంత్యక్రీస్తు పరిపాలన ఉంది. అది మోస్ట్ డేంజరస్ పరిపాలన. మోడీ కూడా ఉండడు, ఏ రాజకీయ పార్టీలు ఉండవు. రాసి పెట్టుకో. విజయ్ పాస్టర్ గారికి బైబిల్ చూసే చెప్తున్నాడు, కల్పించుకొని చెప్పట్లా. ఈరోజు పార్టీలను పెట్టుకొని మీరు కొట్టుకొని తిట్టుకుంటున్నారు కదా, ఒక్క పార్టీ ఉండదు. ప్రపంచాన్ని తన కైవసం చేసుకోబోతున్నాడు అంత్యక్రీస్తు. ఒక్కడే పాలన చేస్తాడు. ఇదిగో అగ్రరాజ్యాలన్నీ, అమెరికా లాంటి వాటన్నిటిని కూడా వాడు ఇదిగో చేతిలోకి తీసుకొని ఒకే కరెన్సీ పెడతాడు. అమెరికాకి డాలర్ కదా, మనకు రూపాయి. ప్రపంచమంతా ఒకటే కరెన్సీ పెడతాడు. వాడు రూలింగ్ చాలా డేంజరస్గా ఉంటుంది. చూడటానికి టైటిల్ ఎంత బాగుందో, ఎంత ఆశతో వచ్చారో. యేసయ్య వస్తున్నాడు, మనం ఎగిరిపోదాం అనుకున్నావు. ఏమండి, నువ్వు ఆయనతో వెళ్ళటానికి నీ దగ్గర పద్ధతి ఏదండి? త్యాగం ఏదండి? దేవుని కొరకు యాగమైన వాళ్ళు లేరండి. బ్రతుకంతా ఆగం చేసుకుంటున్నాం మనం. అందుకే వాడిని వదులుతున్నాడు. విజయ్ పాస్టర్ గారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు. వెనకాల శిష్యుల్ని పెట్టుకొని, ఎవరో వాళ్ళ అక్కంట, వీళ్ళందరినీ తెల్లచీరలు కట్టించాడు. పెద్ద ఎందే సంఘంలాగా. వాడి ఇంట్లో శోధన పెట్టు. వాడి భక్తి ఏంటో తెలిసిద్ది, వాడికి ఆశ ఏందో. విజయ్ పాస్టర్ గారికి డబ్బు ఆశ పెట్టు, విజయ్ పాస్టర్ గారికి ఆడపిల్ల ఆశ పెట్టు, విజయ్ పాస్టర్ గారికి అది ఆశ పెట్టు, పిల్లల్ని జడగొట్టు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక నాకు ఏమనిపించింది చెప్పు? నా కుటుంబంలోనే ఇలా ఉన్నప్పుడు నేను సేవ చేయటం వేస్ట్ అని అన్నాను అనుకో, వాడు గెలిచినట్టు. అలాంటి రోజు రావాలి. మరి ముందుంది ముసళ్ళ పండుగ. ఏమంటే అర్థమవుతుందని నేను చెప్పేది? వాడి పరిపాలన డేంజరస్. సంఘం శ్రమల్లో ఉంటుంది అనటానికి ఇందాక 6వ అధ్యాయం 11వ వచనం చూపించాను ప్రకటన గ్రంథం. ఇప్పుడు దానియేలు గ్రంథము, దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం 27వ వచనంలో వాడు 7 సంవత్సరాలు మనతో నిబంధన చేసుకొని మనతో చక్కగా పరిపాలిస్తానని మాటిచ్చి వాడు ఏమంటే ఇదిగో వాక్యం చెబుతుంది, అర్ధవారానికే ఆపేస్తాడంట. అంటే మనతో మంచిగా ఉండటం ఆపేస్తాడు, మంచిగా ఉండటం ఆపేస్తాడు. చదువు. హేయమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును గనక, నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగా నాశనం చేయబోతున్నాడంట. మనల్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరుగా ఇంట్లో అందరూ చచ్చిపోతూ ఉంటే, ఇంట్లో కరువు వస్తూ ఉంటే, ఇంట్లో నష్టం వస్తూ ఉంటే ఒక్కడు కూడా ప్రార్థనకి వెళ్ళడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తున్నావు, కానీ వాటన్నిటిని తీసేస్తే ప్రార్థనకు రావు. ఆరోగ్యాన్ని తీసి, ఆయుష్ని తీసి, బిడ్డలకు నీకు ఏమండి ఇదిగో పంట పండించినా కూడా పండదంట. ఇంత భయంకరమైన రోజులు చూడబోతున్నాం. ఎంత గింజుకులాడుతున్నాం ఇప్పుడే డబ్బులకి. డబ్బు విలువ మీకు తెలుసు. కష్టపడి రేపు రూపాయి కూడా ఉండదంట నీ దగ్గర. నా మాట అబద్ధం కాదండి. తిని తాగేవాళ్ళకు చెప్తున్నాను. తిని తాగేవాళ్లే కాదు, ప్రార్థనకు వస్తూ ఇంకా అలవాట్లు ఆచారాలు మానకుండా ఇంకా రహస్య జీవితాన్ని గడిపే వాళ్ళకు కూడా చెప్తున్నాను, అంత్యక్రీస్తు చేతుల్లోకి వెళ్ళబోతున్నాం మనం. ఆయన రావాలంటే వాడు రావాలి. వాడు రాకుండా ఆ దినం రాదని చదివించాను నేను మీకు. పాప పురుషుడు
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన త్వరగా. సంఘం శ్రమల్లో ఉంటుంది అంటానికి మరొక ఆధారం 7వ అధ్యాయం 14 వచ్చిన త్వరగా. అయ్యో అందుకు నేను అయ్యానా అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు మీరు. ఏమండి, దేవుని యొద్దకు వెళ్ళాలంటే, ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే మహాశ్రమలు అనుభవించాలి మనం. ఈ మాట చెప్పట్ల పాస్టర్ గారు ఈ మాటలు దాచిపెడుతున్నారు. శ్రమలు ఉన్నాయంటే సంఘానికి రారని. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం ఇప్పటి వరకు కష్టపడ్డారమ్మా కదా. ఆత్మల కొరకు ఏం కష్టపడ్డారు చెప్పండి? ఒక్కడైనా నిలబెట్టారా సరిగ్గా మీరు? పోనీ నువ్వు నిలబడ్డావా సరిగ్గా? 26 సంవత్సరాల నుంచి నేను దేవుల్లో ఉన్నానండి. నీ ఎక్స్పీరియన్స్ ఎంత? మన బోటకపు భక్తి అంతా రేపు వాడి ముందు తేలిపోద్ది. మా బైబిల్ పట్టుకున్నావా, నీ భర్తకు మూడిద్ది. బైబిల్ పట్టుకున్నావా, ఇదిగో నీకు మూడిద్ది. తెల్ల చీర కట్టుకున్నావా, ఊరుకోను అని అంటే ఏం చేస్తావు? నేను కట్టుకోనండి, ఏమండి నేను కట్టుకోను, నాకు వద్దా బాధ అని అంటావు. వాడు ఎవరు రావాలండి ఇప్పుడు? ఆయన రావాలంటే ఒక్క మాట చెప్పండి, ఇంకెళ్దాం. ఆయన రావాలంటే ఎవరు రావాలి? అంత్యక్రీస్తు. వాడి పాలన ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుంది. ధర్మం ఉండదు. సొంత వాళ్ళకి అన్యాయం చేసుకుంటామని చెప్పుకున్నావు ఈ 2 రోజులు. నువ్వు సంపాదించుకుని కూడా లాగేసుకుంటారు. అంత దరిద్రమైన. ఏమండి, ఇదిగో మనిషికి వాల్యూస్ ఉండవు. మనం పాట కూడా రాసుకున్నాం, అన్నవాడాడు భారతదేశం గురించి. మతోన్మాదులై విరుచుకు పడుతున్నారు. ఎవరో కాదు, మనోళ్ళే. హైందవులైనా చక్కగా సువార్త వింటని కొన్ని చోట్ల ఏమండి తాపత్రయపడుతున్నారు. వాక్యం ఎరిగిన క్రైస్తవులే, సంఘానికి వెళ్ళే క్రైస్తవులే ఏమండి ఇదిగో విరుచుకు పడుతున్నారు. ఏంటి ఇక్కడ ప్రార్థన? మహాశ్రమలు అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, శ్రమ వేరు, మహాశ్రమ వేరు. 2 రకాల శ్రమలు ఉన్నాయి. శ్రమ వేరు, మహాశ్రమ వేరు. ఇప్పటికి 3 రిఫరెన్సులు చూపించే సంఘం శ్రమల్లో ఉంటుందని. ఇంకా దగ్గరగా మీరు చదువుకోండి కావాలంటే. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసం మందు నిలకడగా ఉండవలెనని ఒకటి కాదు 2 కాదు, అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో ఏం చేస్తారండి? ఈ మాటలన్నీ దాచిపెట్టారు పాస్టర్ గారు. రండి, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు తప్పులు చేసిన ఆశీర్వదిస్తాడు, నువ్వు రహస్య కార్యాలు చేసిన ఆశీర్వదిస్తాడు. ఇలాంటి దుర్బోధలు విని నీ బ్రతుకుని మార్చుకోకుండా ఉంటున్నావు. భయంకరమైన శ్రమలు ఉన్నాయి. సంఘం శ్రమల్లో ఉంటేనే, ఎందుకంటే మన రక్షకుడైన క్రీస్తు వారికే తప్పలేదు ఏమండి శ్రమలు. మరి భర్త శ్రమలు పడినప్పుడు భార్య అనే సంఘం, వధువు సంఘం శ్రమలు పడొద్దా? ఎలా నడిపిస్తున్నారో మీ సేవకులు మిమ్మల్ని నాకు తెలియదమ్మా. మీ గురించి లెక్క వాళ్ళే చెప్తారు. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం తీయండి. 13వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమందు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వాక్యం.
17 కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద తమ నొసటి యందైన ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. చూడండి, అంత్యక్రీస్తు పాలనలో ముద్ర వేయించుకోకపోతే ఇప్పుడు రేషన్ కార్డు చూపించిన నీకు ఆ రోజు ఉండదు. వాడి పాలన కదా, వాడి రాజ్యం కదా. అగ్రరాజ్యాలను కైవసం చేసుకొని ఒకడే రాజ్యాన్ని ఏలుతూ పరిపాలన చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మానవత్వం లేకుండా. ఏమండి, మీరు ఒక మాట చెప్పాలంటే ఇదిగో వినండి, ఐగుప్తు బ్రతుకుతాం. అమ్మా కొంచెం తీసుకొని పక్కకి వెళ్ళమ్మా, అటెళ్ళు కొంచెం చూడండి అబ్బాయి. ఐగుప్తులో ఇజ్రాయేలీలు ఎలాగైతే బానిసలుగా ఉన్నారో ఫరో కింద, అంత్యక్రీస్తు కింద మనం అందరం బానిసలుగా ఉండబోతున్నాం. బానిస బ్రతుకులు, స్వేచ్ఛ ఉండదు, అందరితో బానిస పనులు చేయించుకుంటాడు. వాడి ముద్ర ఉంటేనే మీరు వ్యాపారాలు చేసుకోవటానికైనా, ఏమంటే మీరు ఉద్యోగాలు చేసుకోవటానికైనా, మీరు తిని తిరగటానికైనా ఎవడి బలము కూడా వాడి బలము కింద చాలదు. ముద్ర ఎక్కడేస్తాడంట? నొసట అంటే ఎక్కడండి? ఈ రెండింటి మధ్య. నుదురంటే ఇది ఫోర్ హెడ్, నొసట అంటే ఇది దీనిపైనో దానిపైనో, చేతి మీద. ఇదే రేషన్ కార్డు అప్పుడు, ఇదే ఆధార్ కార్డు. ఇది లేకపోతే ఈ భూమి మీద నువ్వు స్వేచ్ఛగా బ్రతకలేవు. నీకు ఇంకో మాట చెబుతున్నా, వాడికి భయపడి వాడేదో చేస్తాడని ముద్ర వేయించుకుంటే దేవుడితో తిప్పలు నీకు. మళ్ళీ ఈయన నిన్ను నరకంలో పడేస్తాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. వీడు మహా అయితే 3.5 సంవత్సరాలే శ్రమలు పెడతాడు మనల్ని. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలే శ్రమ పెడతాడు మహా అయితే. యుగములు నువ్వు నరకంలో కాలుతావండి. వాడికి నువ్వు లోబడి వాడేదో శ్రమలు పెడతాడని భయపడితే, నేను అంటున్నాను, వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, యోబులాగా ఆస్తులు తీసేసిన, ఆరోగ్యం తీసేసిన, పిల్లల్ని తీసేసిన, రోగం పెట్టినా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, బైబిల్ పట్టొద్దన్నా, దేవుడు కొరకు మనం హతసాక్షులమైనా అవుదాం. చప్పట్లు కొట్టి కనపరచండి. దేవుడు కొరకైనా చచ్చిపోదాం, కానీ ఇదిగో అంత్యక్రీస్తుకు మాత్రం లోబడొద్దు మనం. అందుకే ఈ సభలు దేనికి? ఆ రోజు నువ్వు వాడికి లోబడొద్దు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను వారు బ్రతికి 1000 సంవత్సరాలు రూలింగ్ చేశారంట. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా. వాడి ముద్ర వేయించుకోకుండా, అరే అన్నం పెట్టకపోయినా పర్లేదు, అందుకే ఉపవాసాలు ఉండి నేర్చుకోమంటున్నా. వాడు నన్ను అన్నం పెట్టకపోయినా బ్రతుకుతా, నీళ్లు పెట్టకపోయినా బ్రతుకుతా, నా పిల్లలందరిని చంపేసినా బ్రతుకుతా, నన్ను టెస్టింగ్ చేసిన, రోగం పెట్టిన, నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. ఎవరు పోయినా, నా ఇంట్లో వాళ్ళు పోయినా నాకు దేవుడు ముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు కూడా అట్లాగనే బ్రతకాలి, అలాగనే బ్రతకాలి. ఒకరి కోసం కాదు, ఎవడున్నా లేకపోయినా నువ్వు దేవుని కోసం బ్రతకాలి. ఇందాక సాక్ష్యం చెప్పాలా సుజాత అక్కని, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ, తమ్ముడు పరిచర్య విషయంలో వాళ్ళు ఏం చెప్పినేందో నేను చెప్పిందే నేటది.
అది ధర్మం అన్న పరిచర్య గురించే చెప్తున్నాడు. అలాగే నడుచుకుందాం. మాట అంటే అలుగుతున్నావు, మాట అంటే మందిరానికి రావట్లా, మాట అంటే పాస్టర్ గారితో పలకో, ఎందుకో మరి. అందుకే వాక్యం చెప్తా ఉంది, అంత్యక్రీస్తు పాలన చాలా డేంజరస్. ఆయన రావటానికి ముందు సిగ్నల్ ఇచ్చాడు, జాగ్రత్త అబ్బాయి, అమ్మా జాగ్రత్త, వాడి పరిపాలన అంత తేలికది కాదు. నీ సంపాదన నీకొక్కడికి ఇడ్లీ వస్తే ఎక్కువ అంట. నీ భార్య కూడా నీతో ఉండదు, నీ పిల్లలు కూడా ఉండదు. ఆ రోజు మరణం వెతుకుదురు కానీ అది నీ నుంచి పారిపోయిద్దంట. చంపు నన్ను చంపని ఫ్యాన్ కురేసుకుంటే అని అంటావు కానీ సావు. నువ్వు సావునే సావు, నువ్వు చచ్చిపోవు. పెయిన్ ఉంటుంది కానీ చచ్చిపోవు. రైలు కింద పడతావు కానీ ఏమండి మొక్కలైనా కూడా సావు. ఒక మొక్క పిలుస్తూ ఉంటుందంట, ఒరే దాన్ని తీసుకొచ్చి అతికియండి, ఆపరేషన్ చేపియండి అని. నువ్వు చావవు, మరణాన్ని వెతుకుతావు కానీ అంత దుర్భరమైన ఏమండి రూలింగ్ చూడబోతున్నావు నువ్వు. కరువు, క్షామం, కట్కం. బైబుల్ కనపడితేనే నీ పిల్లోని పట్టుకుంటాడు, నీ భర్తను పట్టుకుంటాడు, ఏమండి నీ స్థితిలో పట్టుకుంటాడు, ప్రతి దాన్ని టార్గెట్ చేస్తాడు. నిన్ను చెడగొట్టడమే వాడి పని, చెడగొట్టడమే వాడి పని. అవకాశం ఇస్తావా? యోబులాగా నిలబడతావా? మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్నే ఏమండి పెద్ద బాండిలో సరసర కాగుతున్న నూనెలో వేసి వేపారండి. చికెన్ వేపినట్టు వేపితే చచ్చిపోలేదు ఈ భక్తుడు. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా. ఏమండి సజీవుడుగా, హీజ్ అలైవ్, బ్రతికాడు, బ్రతికి రాశాడు అనమాట ఈ ప్రకటన గ్రంథాన్ని. మహావృద్ధుడుగా, కాలిన దేహంతో, ఆ మచ్చలతో, ఇంకా చావలేదని ఏమండి మనిషికి తాడుగట్టి ఒక బండ కట్టి ఉప్పు నీళ్ళలో సముద్రంలో వేశారంట. కాలినోడి మీద నీళ్లు పడకూడదు, అయినా చచ్చిపోవాలా. చప్పట్లు కొట్టాలి మీరు. దేవుడు భక్తుని ఎంత చిత్రవద చేయాలని చూసినా భక్తుడు ఇదిగో ప్రకటన గ్రంథం రాయాలనే ఉద్దేశంతో చచ్చిపోవాలా. చావుకు అప్పగించలేదు దేవుడు. దేవుడు బ్రతికించాలంటే 100 కత్తులు తెచ్చినా బ్రతుకుతావు. పరవస్తు సూర్యనారాయణ గారు పీఠాధిపతి తిరుపతిలో, ఇప్పుడు సీనియర్ పాస్టర్ ఆయన, ఇలాగే వాక్యం చెబుతూ ఉంటే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వాక్యానికి అడ్డుకోవటం కోసం 6 కత్తులు పట్టుకున్నారంట. ఇది ఇట్లా మెట్టుల దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి జనం గుమ్మగూడితే అయ్యగారు ప్రార్థన చేసి దిగుతూ ఉంటే కత్తి తీసి ఒకడు పొడవబోతే అక్కడికక్కడికే వాడికి పక్షవాతం వచ్చిందంట. చప్పలు కొట్టి కనపరచాలి. ఏమంటే కట్టుకథ కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. చూడండి మీరు యూట్యూబ్లో. పీఠాధిపతి మారి మర్డర్ చేయబోతే వాళ్ళకి పక్షవాతం వచ్చింది. నేను సజీవుడిగా బ్రతికాను, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడు పగ తీసుకోడు ఎవరి మీద. నన్ను తిట్టుకున్నా నేను ఎవరి మీద పగ తీసుకోను, విమర్శించిన పగ తీసుకోను, నా గురించి నువ్వు ఏమండి మాట్లాడుకున్నా పగ తీసుకోను. నేను ప్రేమించటం తప్ప నాకు ఇంకొక రూట్ లేదు. అదే ఆయన రూట్. అర్థమైందా? వాడి పాలనలో ఉండేదానికంటే క్రీస్తుని నమ్మి వాడికి లోబడి వాడిచ్చే నూకలు తినేదానికంటే క్రీస్తు కొరకు వాడిని మనం అవాయిడ్ చేద్దాం. వాడి పరిపాలనలో మనం నష్టపోయినా పర్వాలేదు. 3.5 సంవత్సరాలే మహా అయితే మనం కష్టపెడతాడు. పడదాం అమ్మా. అత్త పెట్టే కష్టం, భర్త పెట్టే కష్టం, భార్య పెట్టే కష్టం కంటే కష్టమే పెడతాడు వాడు. ఇంకా భయంకరంగా పెడతాడు, చాలా భయంకరంగా పెడతాడు. నీ జీవనం మీదే కొడతాడు, నీ వ్యాపారం మీద కొడతాడు, నీ ఉద్యోగం, నీ మనశ్శాంతి మీద కొడతాడు, నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. ఇన్ని పరిస్థితులు ఏమంటే నీకు ఏది కలిసి రాదు, అన్నీ నీ దగ్గర నుంచి తీసేస్తాడు. ఒంటరి అవుతావు. ఇదిగో ఒంటరి అయిపోయి దిక్కు లేక హోప్లెస్నెస్, నిర్మానుషంగా నిరాధారంతో ఉంటావు. దిక్కు లేని స్థితిలో పడిపోయి ఉంటావు. అయినా నువ్వు నా దేవుడే నాకు ఆధారం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. నా దేవుడే నాకు ఆధారం. ఏరండి ఇలాంటి భక్తులు.
అబ్రహాము విశ్వాసం నిరూపించుకున్నాడు. గొప్ప విశ్వాసినని, విశ్వాసులకు తండ్రినని నిరూపించుకున్నాడు. ఇచ్చిన ఏకైక బిడ్డని బలి ఇవ్వటాన్ని కూడా వెనకాళ్ళ బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, దాని మీద బిడ్డను పరుండు పెట్టాడు, కత్తి తీశాడు. అబ్రహాముకి బిడ్డని బలిచ్చే అంత విశ్వాసం ఉంటే, అబ్రహాముకి బిడ్డని బలిచ్చే అంత మగాడైతే విశ్వాసంలో బలిపీఠం మీద పనుకున్నవాడు మగ్గసిరి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నానా, నీ విశ్వాసం పండబెట్టడం వరకే, నా విశ్వాసం బలయ్యే విశ్వాసం నాది. చంపు నానా అని పనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏరండి ఇలాంటి బిడ్డలు? ఇలాంటి బిడ్డలేరి నువ్వు మమ్మల్ని సమర్పించుకోవటం ఏంటి? నాకు చాలా కళ్ళు ఉన్నాయి, చాలా డ్రీములు ఉన్నాయి నాకు అంటున్నారు. మమ్మ నన్ను సమర్పించుకుంది, లక్ష్మమ్మని అన్నానా నేను? నిన్ను ఎవడు సమర్పించుకోమన్నాడు అసలు? నా జీవితం మీద నీ రూలింగ్ ఏంటి, నాన్ రూలింగ్ ఏంటి? నన్ను ఎందుకు మీరు సమర్పించుకోవాలి? నేను కూడా పని చేసుకొని బ్రతికేవాడిగా. ఆ ఊర్లు ఈ ఊర్లు తిరిగి తిని తినక వచ్చి రాక ఎందుకు నేను ఈ బ్రతుకు? లక్ష్మమ్మని నేను అడగాలి కదా. నా బిడ్డలు నేను ఎందుకు సమర్పించుకోవాలి? ఎక్కడెందుకు కొంతమందిని సమర్పించాలి? నేను సమర్పించటం కాదు, సమర్పించుకున్న వనితలు మగాళ్ళు ఇక్కడే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మీరు రియల్ హీరోస్. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు మించిన మంట నీకు ఉండాలి, నాకు మించిన డెడికేషన్ నీకు ఉండాలి. నిజమండి. రైట్. వాడి పాలన మీరు ఎక్స్పెక్ట్ చేసినంత తేలిక కాదు, చాలా డేంజరస్. కరువు, క్షామం, ఖడ్గం. అందుకే ఆ మాట కూడా చదివించాను. పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుడిగానే ఉండు, అపవిత్రుడు అయితే అపవిత్రుడిగానే ఉండు. మారితే మారు, మారకపోతే మారకపో, నాకెందుకు? విడిచిపెట్టబడిన వారికి ఇంకా ఘోర శ్రమలంట. దేవుని బిడ్డలకి 3.5 శ్రమలు. చెప్పండి. దేవుని బిడ్డలకి, విడిచిపెట్టబడిన వాళ్ళకి జీవితాంతం శ్రమలే. జీవితాంతం శ్రమలు పడతావా? 3.5 సంవత్సరాల శ్రమలు పడతావా? వీడి పేరేంటి? చిన్న కొమ్ము, క్రూర మృగం. వీడి పేరేంటి? పాప పురుషుడు, నాశన పాత్రుడు, నాశన పుత్రుడు, ధర్మ విరోధి. ఎన్ని పేర్లు చెప్పుకున్నాము రాత్రి. గ్రీకుల సామ్రాజ్యం అయిపోయింది, మాదియా పారసీకుల రాజ్యం అయిపోయింది, బబులోను సామ్రాజ్యం తుత్తునీలుగా అయిపోయింది, యెరూషలేం పట్టణం నాశనం అయిపోయింది. ఎన్నో పట్టణాలు, దేశాలు కొల్లాలు చేసి పడేశారు. రోమా పరిపాలన కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు అంత్యక్రీస్తు పాలన రాబోతుంది. మనం చివరి గడియలో ఉన్నాం. ఎక్కడున్నామండి? గట్టిగా చెప్పండి. ఎవరికండి? ఎవరికి చివరి గడియ? ఎవరికి? దేవుని బిడ్డలకి. ఆయన రాగానే తన బిడ్డను తీసుకెళ్ళిపోతాడు. ఇది లోకం బోధ. ఆయన రాగానే లోకాన్ని తీసుకెళ్ళి, అది పరిశుద్ధులు అనబడుతున్న, సంఘం అనబడుతున్న వాళ్ళు తీసుకెళ్తాడు. మరి నువ్వేం శ్రమ పడ్డావని తీసుకెళ్తారో నాకు తెలియదు. మరి చంపబడాలని రాశాడు బైబిల్లో. మీరు కూడా చంపబడాలి. క్రీస్తు కొరకు హతసాక్షులు. రానున్న దినాల్లో టైట్ అయిపోయింది సువార్త. ఏం రాసుకున్నాం మనం పాటలో? చూడండి, పాటలో ఏమండి? భారతదేశం పాట, సాంగ్ నెంబర్ 6వ పాట. 6వ పాట మీరు చూడండి, అందులో ఉంది. ఏం రాశానో చూడండి. సువార్త చెప్పుటకు మా దేశము స్వేచ్ఛనివ్వదు అనే ట్యూనింగ్ చేసింది. దైవజనులమంటే వెలివేత ఊచకోతలు, సేవకులంటే ఊచకోతలు కొడుతున్నారు, సువార్త చెప్పనీయట్లేదు. కొల్ల పిచ్చి, మత పిచ్చితో నిండిన మా దేశంలో, కొల్ల పిచ్చి, మత పిచ్చితో నిండిన మా దేశంలో మతోన్మాదులై విరుచుకు పడుతుంటే
మారేదెవరు, మారు మనసు పొందేదెవరు? ఇదే నా దేశము భారతదేశము, స్వాతంత్రం వచ్చిన స్వేచ్ఛనివ్వలేదు. ఈ పాట లక్షల మంది చూశారు కరుణాకర్ ఛానల్లో. ఇలాంటి పాట రాసావేందిరా అని అన్నాడు నన్ను. నీ మీద నేను కేసు పెట్టబోతున్నాను అన్నాడు. నూరా మత్తోన్మాదివి, భారతదేశం పాట, మేము మిమ్మల్ని భారతీయులు ఉంచితే మా హిందువులు ఉంచట్లేదని పాట రాస్తావురా అని నా మీద జూలు జులిపాడు. ప్రభు వాడిని క్వైట్ చేశాడు. నేను ఒక్కడనే రాశానా భారతదేశం గురించి? ఎంతమంది రాయలేదు? వాళ్ళందరిని అరెస్ట్ చేపిస్తావా? అయినా మా దేశ ప్రజలను మార్చవని రాశాను ఈ పాటలో. చూడండి, మీరు వెళ్ళి చదువుకోండి. మీరు కులపిచ్చి కలిగి, మత పిచ్చి కలిగి, సువార్త చెప్పనీయకుండా కొట్టి చంపుతుంది సేవకుల్ని మీరు, మందిరాలను కూలుస్తుంది మీరు, బైబిల్ని తగలబెడుతుంది మీరు. ఇవన్నీ అంత్యక్రీస్తు పరిపాలనకు సూచనలు. ఇక వాడు రావటమే తరువై, వాడి పాలన చాలా డేంజరస్గా ఉంటుంది. ఆ పాలనలో నిలిచినోడే, ఆ పాలనలో క్రీస్తు కొరకు బ్రతికినోడే ఇదిగో ఆ రాకుళ్ళు ఎత్తబడతాడు. అందరూ లేచి నిలబడతాం. పరిశుద్ధత కలిగి ఉందాం, పరిశుద్ధత కలిగి ఉందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ముద్ర వేయించుకుంటావో, ముద్ర వేయనీయకుండా క్రీస్తు కొరకు బ్రతుకుతావో, శద్రకు మెషక్ లాగా, అబేద్నెగోలాగా, రాజా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మ్రొక్కవలెననే చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు నిలబెట్టిన ఆ స్టాచ్యూకి, ఆ ప్రతిమకు మేము మొక్కమన్నారు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అలాంటి ఛాలెంజింగ్తో కూడినటువంటి భక్తి నీకుందా? నిన్ను ఎన్నో టార్చర్ పెడతాడు, క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతావా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దయచేసి నా మాట వినండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకోండి. 3 దినముల నుంచి వింటున్నావు. నువ్వు ఎలాగ ప్రార్థనకు వెళ్తున్నావు కూడా ప్రభు చూస్తున్నాడు. నిజమైన భక్తి చేస్తున్నావో, ఆర్టిఫిషియల్ భక్తి చేస్తున్నావో? రేపు వాడు మనలను శ్రమ పెడితేనే కదా తెలిసేది. దేవుని రాజ్యము పరిశుద్ధులకు మాత్రమే, అపవిత్రులకు కాదు, తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు. ఆయన వచ్చేది పరిశుద్ధుల కోసమే, శ్రమలలో నిలబడిన వారి కోసమే, అంత్యక్రీస్తు చేతిలో చంపబడిన వారి కోసమే, అంత్యక్రీస్తు చేతిలో యేసయ్య కొరకే నేను బ్రతుకుతానని ఎదిరించిన వాడి కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు. దొంగ భక్తుల కోసం కాదు, మార్పు లేని వారి కోసం కాదు, మార్పు లేని వారి కోసమే అంత్యక్రీస్తుని పంపిస్తున్నాడు. వాడు పెట్టే శ్రమకైనా నువ్వు మారకపోతే, దేవుడి మీద ఆధారపడకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళబోతున్నావు. వాడి అనుచరుల్ని అగ్నిగుండానికి నెడతాడు దేవుడు. మరొకసారి మనం పార్ట్ 2 పెట్టుకుందాం. దయచేసి గమనించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 3 దినములు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, నీ రాకడకు సూచనలు విన్నాం. నీ రాకడకు ముందు క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి ప్రపంచాన్ని తన కైవసం చేసుకొని ఒక్కడే పరిపాలన చేసి, ప్రజలను తన ఇష్టానుసారంగా పాలన చేసి, భక్తి లేకుండా వాడే దేవుణ్ణని ఆలయములో నిలుస్తాడని నాయన మీరు మాట్లాడారయ్యా. అయ్యా, వాడు దేవుడుగా మేము ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయమయ్యా. నువ్వు ఉండగా వాడు దేవుడు కాడయ్యా. నీ మహిమను మేము వాడికి ఇవ్వమయ్యా. రాకడలో నాయన ఇదిగో నువ్వే మా దేవుడు. వాడు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, అయ్యా నువ్వే మా దేవుడు అని చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.